నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి జాస్తి రమాదేవి గారు రచించిన రుణానుబంధాలు అనే ఒక చక్కటి కథని విందామండి. ఈ కథ ఆగస్టు 2025లో స్వాతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. సోమశేఖరం వాలు కుర్చీలో విశ్రాంతిగా పడుకుని రేడియోలో వస్తున్న పాడి పంటల కార్యక్రమం వింటున్నాడు. ఆయన దినచర్యలో ఏ రోజు మార్పు ఉండదు. ఎవరితోనైనా అవసరానికి తప్ప ఒక్క మాట కూడా మాట్లాడడు. ఉన్న 25 ఎకరాల పొలంలో కొంత కౌలుకి ఇచ్చేసి మిగిలిన పొలంలో పాలేర్ల సాయంతో వ్యవసాయం చేస్తున్నాడు. తోడుగా ఉండాల్సిన కొడుకు 10 ఏళ్ల క్రితమే లోకాన్ని విడిచిపోయాడు. ఆ దిగులుతో భార్య సుశీల కూడా కాలం చేసింది. అయితే అప్పటినుంచి తన లోకంలో తానున్నట్లుగా జీవితం వెళ్లదీస్తున్నాడు. భర్త చనిపోయాక పుట్టింటి తరపు వాళ్ళు రమ్మని ఎంత ఒత్తిడి చేసినా వెళ్లటానికి కోడలు అనసూయ ఒప్పుకోలేదు. తను వెళ్ళిపోతే మామగారిని ఎవరు చూసుకుంటారని ఆలోచించింది. తనకు పిల్లలు పుట్టలేదన్న లోపాన్ని కూడా ఆమె ఎప్పుడూ పెద్దగా పట్టించుకోదు. కిందటి జన్మలో తను బిడ్డల్ని సరిగ్గా చూసుకోలేదేమో, అందుకే ఆ దేవుడు సంతాన భాగ్యం ఇవ్వలేదేమోనని సరిపెట్టేసుకుంది. వంట చేసేశాను, స్నానం చేయండి మావయ్య, భోజనం వడ్డించేస్తాను, టవల్ అందిస్తూ చెప్పింది అనసూయ. రేడియో ఆఫ్ చేసి టవల్ ఒంటికి చుట్టుకుని స్నానాల గదిలోకి నడిచాడు. ఆయన స్నానం ముగించి పంచ కట్టుకుని వచ్చేసరికి అనసూయ భోజనం వడ్డించింది. రాత్రి 7 గంటలకల్లా ఆయన భోజనం ముగించి కాసేపు బయట వసారాలో తిరిగి పడక గదిలోకి వెళ్ళిపోతాడు. అనసూయ పనులన్నీ ముగించుకుని పెందరాడే నిద్రపోతుంది. తెల్లవారక ముందే నిద్రలేస్తుంది. అది ఆమె దినచర్య. నోటికొచ్చిన దేవుడి పాటలేవో పాడుకుంటూ ఇంటి పనుల్లో లీనమైపోతుంది. అదే తన జీవిత పరమార్థం అనుకుంటుంది. రాత్రి 9 గంటలు దాటింది. ఆ సమయానికి సోమశేఖరం నిద్రపోతాడు. ఎందుకో ఈరోజు ఆయనకు నిద్ర రావటం లేదు. బీరువా పైన ఉన్న పాత రేకు పెట్టె కిందకు తీసి చప్పుడు చేయకుండా తెరిచాడు. పెట్టె అడుగున ఉన్న కవర్ చేతిలోకి తీసుకున్నాడు. లోపల ఒక పాత ఫోటో, ఓ ఉత్తరం ఉన్నాయి. ఆయన ఆ ఉత్తరాన్ని చాలాసార్లు చదివాడు. అది చదివిన ప్రతిసారి కళ్ళల్లో చెమ్మ పేరుకుంటుంది. ఒక్కసారి కనిపించు పార్వతి. ఆయన పెదవులు అస్పష్టంగా కదిలాయి. 2 కన్నీటి బొట్లు ఫోటో పైన జారిపడ్డాయి. ఫోటో పాడైపోతుందని పైన వేసుకున్న కండువాతో ఒత్తాడు. ఫోటోలో నుండి పార్వతి అమాయకంగా చూస్తోంది. అందరికీ మంచి చేస్తారు, న్యాయం గురించి మాట్లాడతారు, నా బ్రతుకుని మాత్రం ఎందుకు అన్యాయం చేశారు అని నిలదీస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆయన మనసు సిగ్గుతో కుంచుకుపోతోంది. కవరును పెట్టెలో పెట్టేసి బీరువా పైన పెట్టాడు. అసలు పార్వతి ఎక్కడుందో, ఏమైపోయిందో తనకు మళ్ళీ కనపడుతుందా? ధైర్యం చేసి వెతికే ప్రయత్నం తను ఎందుకో చేయలేకపోయాడు. వెతికితే కనపడేదేనేమో. ఎప్పటికో కళ్ళను నిద్ర పలకరించింది. 3వ జాముకు కునుకు పట్టింది. మర్నాడు ఉదయం ఆలస్యంగా నిద్రలేచాడు సోమశేఖరం. అనసూయ కంగారు పడుతూ ఉంటే ఆయన నవ్వాడు. ఇంట్లో ఉన్నది 2 మనుషులు. ఎప్పుడు ఏమవుతుందో అనే భయం నుంచి ఇద్దరూ బయటపడలేకపోతున్నారు. 10 గంటల సమయంలో ఆయన పొలానికి బయలుదేరుతూ ఉండగా ఇంటి బయట పాలేరుతో ఓ కొత్త వ్యక్తి మాట్లాడటం కనపడింది. ప్రశ్నార్థకంగా రాముడి వైపు చూశాడాయన. మిమ్మల్ని కలవాలని వచ్చారంట అయ్యగారు, రాముడు వినయంగా చెప్పాడు. అంతలో ఆ యువకుడు గబగబా లోపలికి వచ్చాడు. హఠాత్తుగా ఆ యువకుడిని చూడగానే ఆయన కళ్ళు పెద్దవయ్యాయి. ఎవరు బాబు నువ్వు? అడిగాడు సోమశేఖరం. నమస్కారం అండి, నేను గుంటూరు నుంచి వస్తున్నానండి. మా అమ్మమ్మ చనిపోయే ముందు మీ గురించి చెప్పిందండి. మిమ్మల్ని కలిస్తే తప్పకుండా నాకు సహాయం చేస్తారంది. ఈ మధ్యనే ఆవిడ కాలం చేసింది. ఆవిడ తప్ప నాకెవరూ లేరండి. అందుకే మీరు నాకేమైనా సహాయం చేయగలరేమోనని వెతుక్కుంటూ వచ్చానండి చెప్పాడతను. ఇంతకీ మీ అమ్మమ్మ ఎవరు బాబు? ఆవిడ నా గురించి ఏం చెప్పింది? ఆతృతగా అడిగాడు ఆయన. మా అమ్మమ్మ పేరు తులసమ్మ అండి. సోమశేఖరం అయ్య గారంటే మీరే కదండి? అడిగాడు ఆ యువకుడు. అవును, నేనే. మీ అమ్మ పేరేంటి బాబు? ఆయన గొంతు వణుకుతూ ఉండగా అడిగాడు. మా అమ్మ పేరు పార్వతి అండి. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు చనిపోయింది.
తను ఎదురు చూస్తున్న పార్వతి చనిపోయిందా? ఈ అబ్బాయి పార్వతి కొడుకు. ఒక్కసారిగా అతన్ని గుండెకు అదుముకోవాలని బలంగా అనిపించింది సోమశేఖరానికి. మీ నాన్న పేరేంటి బాబూ? తడబడుతూ అడిగాడు. తెలీదండి. ఆయన్ని నేనింతవరకు చూడలేదు. అమ్మకి మతిస్థిమితం లేదండి. నన్ను మా అమ్మమ్మే పెంచింది. నాన్న గురించి అడిగినా అమ్మమ్మ చెప్పేది కాదండి. బహుశా అమ్మ ఎవరినో నమ్మి మోసపోయి ఉంటుందేమోనండి అన్నాడు ఆ యువకుడు. సిగ్గుతో సోమశేఖరం మనసు కుంచుకుపోయింది. తులసమ్మ రాసిన ఉత్తరం గుర్తొచ్చింది. నీ పేరేంటి బాబూ? కుర్చీని ఆసరాగా పట్టుకుంటూ అడిగాడు సోమశేఖరం. నా పేరు రాజశేఖరం అండి. మా అమ్మ అమ్మమ్మ మీకు తెలుసా అండి? సోమశేఖరం ఆ యువకుడి చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శకు ఆయన రక్తం ఉరకలు వేసినట్లుగా ఏదో అలజడి. పార్వతి కడుపులో పడ్డ పిండం పెరిగి రూపం దాల్చి ఇంత పెద్దదైపోయిందా? పార్వతి బిడ్డను కన్నదా? అంటే ఆ బిడ్డ? ఉద్వేగంలో ఆయన తనువంతా స్వేదంతో నిండిపోయింది. ఇంకా ఏదో సంశయం మనసులో ఊగిసలాడుతోంది. రాముడు, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఈరోజు నేను పొలానికి ఆలస్యంగా వస్తాను అంటూ ఆ పూట చేయాల్సిన పనులు పురమాయించాడు. రాముడు వెళ్ళగానే అనసూయని పిలిచాడు. కొత్త వ్యక్తిని చూసి గుమ్మం బయటే ఆగిపోయి మామగారి వైపు చూస్తూ నిలబడింది. కోడలికి ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. మామగారు ఎంతకీ మాట్లాడకపోయేసరికి అనసూయ లోపలికి వెళ్ళి ఓ ప్లేట్లో పలహారము మంచినీళ్లు తెచ్చి అక్కడున్న చక్కటీపై మీద పెట్టింది. పలహారం వద్దని మంచినీళ్లు మాత్రం తాగాడు. రా బాబు లోపలికి. అతని చెయ్యి వదలకుండా లోపలికి దారితీశాడు సోమశేఖరం. పెద్ద మండువా లోగిలి, గోడలికి నగిషులు చెక్కిన ఫోటో ఫ్రేములు, ఎవరెవరో పూర్వీకుల ప్రతిరూపాలు ఫ్రేముల్లో నుంచి తొంగి చూస్తున్నాయి. ముందు తరాల వారికి అవి జ్ఞాపకాలు కావచ్చు. సోమశేఖరం ఇల్లంతా తిప్పి చూపిస్తూ ఉంటే రాజశేఖరం ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నాడు. మా అమ్మ అమ్మమ్మ మీకు తెలుసా అండి? అడిగిన ప్రశ్నని మళ్ళీ అడిగాడు. తెలుసు, బాగా తెలుసు బాబు. ఇంతకీ నీకేం సాయం కావాలని అడగటానికి వచ్చావు? సోమశేఖరం ఆప్యాయంగా అతని వైపు చూశాడు. నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి. ఇళ్లల్లో పనులవి చేసుకుంటూ అమ్మమ్మ నన్ను చూసుకుంది. నేను ఉద్యోగం చేసి ఆవిడని బాగా చూసుకోవాలని అనుకున్నాను. కానీ ఆ అవకాశం నాకు లేకపోయింది. ఆ రుణం నేను తీర్చుకోలేకపోయాను. దిగులు రాజశేఖరం కళ్ళల్లో స్పష్టంగా కనపడింది. అంతే బాబు, ఎవరి రుణం తీరితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ లోకం నుంచి ఎవరమైనా వెళ్ళవలసిన వాళ్ళమే. ఆయన కళ్ళ ముందు క్యాన్సర్ వ్యాధితో నరకం అనుభవించి చనిపోయిన కొడుకు రాజారాం కదిలాడు. ఆఖరి క్షణాల్లో కొడుకు అడిగిన ఒకే ఒక్క మాట. ఆయన చెమ్మగిలిన కళ్ళను రాజశేఖరం చూడకుండా పై కండువాతో అద్దుకున్నాడు. అనసూయ లోపల నుండి వచ్చి ఏమైనా కావాలా అన్నట్టుగా మామగారి వైపు చూసింది. అమ్మా అనసూయ, ఈ అబ్బాయి పేరు శేఖరం. మనకు బాగా కావలసిన వాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు. ఆయన అలా చెప్తూ ఉంటే రాజశేఖరంతో పాటు అనసూయ కూడా ఆశ్చర్యంగా చూసింది. తనకు తెలిసి మామగారి తరపున ఎవరొచ్చినా ఇంత ఇదిగా ఈ మధ్యకాలంలో చెప్పలేదు. ఆయన కళ్ళల్లో కొత్తగా ఏదో ఆనందం గంతులిస్తున్నట్లుంది. పోగొట్టుకున్న పెన్నిది దొరికినప్పుడు సంతోషంలా కొత్తగా ఉంది. బాబు, నువ్వు కూరగాయలన్నీ తింటావు కదా? అడిగాడు సోమశేఖరం. తింటానండి, శేఖరం వినయంగా చెప్పాడు. ఆయన కోడలి వైపు చూశాడు. అనసూయ తల ఊపి లోపలికి వెళ్ళిపోయింది. స్నానం చేస్తానంటూ ఆ కుర్రవాడు పెరట్లో ఉన్న బావి దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే సోమశేఖరం వారించాడు. ఈ ఇంట్లో నువ్వు స్వతంత్రంగా ఉండొచ్చు బాబు. బావి దగ్గర స్నానం చేయాల్సిన అవసరం లేదు. అటువైపు బాత్రూమ్ ఉంది, వెళ్ళి స్నానం చేసిరా. ఇదిగో టవలు అంటూ బీరువాలో నుంచి తెచ్చిన టవల్ అందించాడు. శేఖరం మొహమాటంగా అందుకున్నాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి మంచం మీద పంచాలు ఆల్చి పెట్టి ఉంచాడు. శేఖరానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈయనేదైనా తనకు సాయం చేయగలడేమోనని వచ్చాడు. కానీ ఇదేమిటి, ఈయన ఇలా సొంత మనిషికి చేసినట్టు చేస్తున్నాడు? తన అమ్మమ్మ ఈయనకు ఎలా తెలుసో అడిగినా చెప్పటం లేదు. బాగా తెలుసునని మాత్రం చెప్తున్నారు. అతని పెట్టెను గదిలో పెట్టించాడు సోమశేఖరం. ఈ గదిలోనే బట్టలు సర్దుకో బాబు చెప్పాడు.
శేఖరానికి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ తను ఎన్ని రోజులుంటాడు? ఏదైనా ఉపాధి చూపిస్తే తన దారిని తను వెళ్ళిపోతాడు కదా. ఎందుకు ఈ పెద్దాయన ఇది నీ ఇల్లే, నువ్వు స్వతంత్రుడిగా ఉండొచ్చని చెప్తున్నారు? అతనిలో ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. తెల్లని పంచాలాల్చి వేసుకుని బిడియంగా గదిలో నుంచి బయటకొచ్చాడు. అప్పటికే భోజనాల బల్ల దగ్గర ఏర్పాట్లు చేస్తోంది అనసూయ. 2 వెండి పళ్ళాల్లో అన్నం కూరలు వడ్డించి నెయ్యి గిన్నె పట్టుకుని ఎదురుచూస్తోంది. రా బాబు, ఎప్పుడనగా బయలుదేరావో ఏమిటో, భోజనం చేసి పడుకుంటే అలసట తీరుతుంది అంటూ సోమశేఖరం ఆహ్వానించాడు. అసలు తను ఎవరని అనుకుంటున్నారో ఏమిటో, విస్తరాకుల భోజనం పెడతారనుకున్నాడు. అది ఏ పెరట్లోనో కిందనో పీట వేసో, కానీ ఇలా టేబుల్ పైన, అది వెండి పళ్ళెంలో. వెండి స్పూన్ అయినా ముట్టుకోలేదు తను ఎప్పుడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా వెండి పళ్ళెంలో భోజనం చేయటం. ఏమో, బహుశా ఎవరొచ్చినా వీళ్ళు వెండి పళ్ళెంలోనే భోజనం పెడతారేమో అనుకున్నాడు శేఖరం. బాబు, నెయ్యి వడ్డించమంటావా అడుగుతున్నాడు సోమశేఖరం. శేఖరం తాలూపాడు. అనసూయ కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే అమ్మమ్మ గుర్తొచ్చి కన్నీళ్ళొచ్చాయి అతనికి. కందిపొడిలో నెయ్యి వేసుకుని తింటే ఇంత రుచిగా ఉంటుందని తెలియనే లేదు అతనికి ఎప్పుడు. వంకాయ కూర, దోసకాయ పప్పు, వేయించిన పిండి వడియాలు, టమాటో రసం, మేగడ పెరుగు. ఏనాడు ఇలాంటి కమ్మటి భోజనం తినలేదు తను. కొంచెం నెయ్యి వడ్డించమ్మా, ఇంకాస్త పెరుగు వేసుకో బాబు. శేఖర్ ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. భోజనాలు పూర్తయ్యాక శేఖరానికి నిద్ర ముంచుకొచ్చింది. ఏమన్నా అనుకుంటారేమో అనే ఆలోచన ఓవైపు, ప్రయాణంలోని అలసట మరోవైపు అతన్ని ఎక్కువసేపు కూర్చొనివ్వలేదు. అతని అవస్థ గమనించిన సోమశేఖరం, నువ్వు కాసేపు పడుకో బాబు, నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తాను అనటంతో హమ్మయ్య అనుకున్నాడు రాజశేఖరం. గదిలో పందిరి పట్టె మంచం రమ్మని ఆహ్వానిస్తోంది. దోమతెరలు పైకెత్తున్నాయి. మంచం పాతదైనా నగిషీలు చెక్కిన సరస శృంగారాల తాలూకు చిత్రాలు తనువును ఊహాలోకంలోకి లాక్కుపోతున్నాయి. సోమశేఖరం వీధిలో నడుస్తూ ఉంటే దారిలో ఎదురైన వాళ్ళు, ఇంటికి చుట్టాలొచ్చినట్లున్నారు అంటూ పలకరించారు. ఆయన చిరునవ్వుతో తలూపి ముందుకు సాగిపోయాడు. ఆయన మొహంలో ఎప్పుడో మాయమైపోయిన నవ్వును ఇన్నాళ్లకి ఆశ్చర్యంగా చూశారు వాళ్ళు. 5 గంటల సమయంలో మెలకు వచ్చింది శేఖరానికి. మొదట తనెక్కడున్నాడో అర్థం కాలేదు. తర్వాత కంగారుగా మంచం మించి కిందకు గెంతాడు. ఇది తన ఇల్లు కాదు, ఆయన ఏదో అన్నారని తను చొరవ తీసుకోకూడదు. లేచావా బాబు, మొహం కడుక్కో. నీకోసం అనసూయ ఉల్లి పకోడీ చేసింది, చాలా బాగా చేస్తుంది తను. తొందరగా వస్తే ఓ పట్టు పట్టొచ్చు నవ్వుతూ అంటున్నాడు సోమశేఖరం. రాజశేఖరానికి కంగారుగా ఉంది. ఏదో చిన్న సాయం చేస్తారనుకుని వస్తే వీళ్ళేంటి ఎలా ప్రవర్తిస్తున్నారు? అసలు తను వచ్చిన అడ్రస్ కరెక్టేనా? అతను మొహం కడుక్కుంటూ ఆలోచిస్తున్నాడు. రాత్రి చీకటి పడ్డాక ఎవరికంటా పడకుండా పారిపోతే బాగుంటుంది అనే ఆలోచన కూడా వచ్చింది అతనికి. అనసూయ పింగాణి ప్లేటుల్లో ఇద్దరికి పకోడీలు పట్టుకుని వచ్చి టీపై మీద పెట్టింది. శేఖరానికి అవి చాలా రుచిగా అనిపించాయి. అమ్మమ్మ ఇళ్లల్లో ఇచ్చినవి తెచ్చేది. అవి చప్పగా చల్లారిపోయి సాగుతూ ఉండేవి. షాపులోవి ఇంత టేస్ట్గా ఉండేవి కావు. శేఖరం అనసూయ వైపు అభిమానంగా చూస్తూ, చాలా బాగున్నాయండి అని చెప్పాడు. అనసూయ చిరునవ్వుతో తాలూపింది. టీ తాగుతావా బాబు అని అడిగాడు సోమశేఖరం. అలవాటు లేదన్నట్లుగా తాలూపాడు రాజశేఖరం. మంచి అలవాట్లే నేర్పింది మీ అమ్మమ్మ, మెచ్చుకున్నాడాయన. మంచి చెడు అలవాట్లు, తమ పరిస్థితులు ఏమిటో ఆయనకు తెలియవు కదా. తిండి తినకుండా ఎగ్జామ్స్ రాసిన రోజులున్నాయి. రూపాయి ఖర్చు పెట్టడని ఫ్రెండ్స్ గేలు చేసిన రోజులున్నాయి. బర్త్డే అని ఎవరైనా పిలిస్తే తప్పించుకుని తిరిగిన రోజులున్నాయి. అమ్మమ్మ చేతిలో రూపాయి లేక అమ్మకి వైద్యం చేయించని రోజులున్నాయి. తడిలో నాని కాళ్ళు చెడిపోతే రాత్రుళ్ళు నూనె రాసుకుంటే అయిపోతుందని అమ్మమ్మ ఏడ్చిన రోజులున్నాయి. అమ్మ తన బాధను చెప్పుకోలేక కేకలిస్తూ మూసిన తలుపుల్ని బాధతో ఏడ్చిన రోజులు ఎన్నెన్నో తనకు తెలుసు. ఏమైంది బాబు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? పెద్ద ఆయన కంగారుగా అడుగుతూ ఉంటే తలోంచుకున్నాడు శేఖరం. ఎన్నని చెప్పగలడు? ఎవరో తెలియని ఈయనతో ఎందుకు చెప్పుకోవాలి? చెప్పుకోవటం వలన ఏదీ మారదు. కాలం ఆ పేజీలను తిరిగి రాయలేదు కదా.
నిట్టూర్చాడు. ఏమండి, నాకేదైనా చిన్న ఉద్యోగం ఇప్పించగలరా? మర్నాడు నసుగుతూ అడిగాడు శేఖరం. ఒకసారి పొలాలు చూసొద్దాం రా బాబు అంటూ తయారవుతున్న సోమశేఖరాన్ని ఆశ్చర్యంగా చూశాడు. కొంపతీసి ఈయన తనని పొలంలో పనిచేయమంటారా ఏంటి? కంగారుగా చూశాడు. రా బాబు వెళ్దాం అంటూనే కోడల్ని పిలిచి పొలానికి వెళ్తున్నట్లు చెప్పాడు. అనసూయ అయోమయంగా తలూపింది. కొడుకు చనిపోయాక ఆయన ఓ యంత్రంలాగా మారిపోయాడు. ఓ శిలలా నిశ్శబ్దంగా మిగిలిపోయాడు. మౌనం తప్ప దేనికి సమాధానం ఉండదు. ఆయన మీద గౌరవంతో ఊళ్ళో వాళ్ళు పురిటి స్నానం అవ్వగానే బిడ్డను తీసుకొచ్చి చూపించటం, ఆయన పుట్టిన ఘడియలు చూసి ఈ పేరు పెడితే బాగుంటుందని సలహా ఇవ్వటం చేసేవాడు ఒకప్పుడు. 10 ఏళ్లుగా పసిబిడ్డను చూడగానే మొహం తిప్పుకుంటున్నాడు. గలగలా మాట్లాడటం ఎప్పుడో మర్చిపోయాడాయన. ఊరంతా దేవుడిలా కొలిచే ఆయన నిజంగానే ఉలుకు పలుకు లేని దేవుడైపోయాడు. ఈరోజు ఈ అబ్బాయి రాక ఆయన్ని అంతగా కదిలించటమేమిటి? అసలు ఈ అబ్బాయి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అతనికి మామగారికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వంట చేస్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉంది అనసూయ. ముందు రోజు రాత్రి ఆయన కళ్ళు తుడుచుకుంటూ ఓ కవరును పెట్టెలో పెట్టి బీరువా పైన పెట్టడం తను చూసింది. ఆ కవరుకు ఈ అబ్బాయికి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచనల్లో పడింది అనసూయ. పొలం మొత్తం తిరిగి చూపించాడు సోమశేఖరం. ఇక్కడి నుంచి అదిగో అక్కడిదాకా మన పొలమే అన్నాడు. ఆయన మన అనటం ఏదోలా ఉంది. అందరూ ఆరాగా చూస్తున్నారు. ఇంటికి వచ్చే వరకు ఆయన చెయ్యి శేఖరం భుజాన్ని అంటిపెట్టుకునే ఉంది. చీకటి పడటంతో వీధి లైట్లు వెలిగాయి. చాలా అలసిపోయినట్లుగా అనిపించింది శేఖరానికి. రేపటి నుంచి ఈ పొలమంతా తనను సాగు చేయమంటాడా ఈయన? పొలం అంటే ఏంటో కూడా తనకు తెలియదే. భోజనం చేసి పడుకోబోతూ నవ్వుకున్నాడు శేఖరం. అనసూయ నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా మామగారు గుమ్మం దగ్గర నిలబట్టం చూసింది. గబుక్కున లేచి బయటకొచ్చింది. ఏమైనా కావాలా మావయ్య అంటూ. లేదమ్మా, నీతో కాస్త మాట్లాడాలి అన్నాడు. ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన ఇలా అడగలేదు. శేఖరం గురించి మాట్లాడతాడా మావయ్య? ఆలోచిస్తూనే మామగారి ముందు కుర్చీ వేసింది. నువ్వు కూర్చోమ్మా అన్నాడాయన. అనసూయ అక్కడున్న పీట వాల్చుకుని కూర్చుంది. అమ్మా, నువ్వు శేఖరాన్ని చూశావు కదా, అతనిపై నీ అభిప్రాయం ఏంటమ్మా అడిగాడు సోమశేఖరం. మామగారు ఎందుకు అలా అడుగుతున్నారో అర్థం కానట్టుగా. ఎందుకు మావయ్య అంది. ఎప్పటికీ ఆ అబ్బాయి, అదే శేఖరం మనతోనే ఉండిపోతే బాగుండుననిపిస్తోంది. కోడలి మొహంలోకి చూడలేక తలొంచుకుని చెప్పాడు సోమశేఖరం. ఎప్పటికీ ఎందుకుంటాడు మావయ్య? ఏదో 2-3 రోజులుండి వెళ్ళిపోయేవాడిని ఎలా ఉండమంటాము? మామగారి ఆంతర్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది అనసూయ. తన చేతిలో ఉన్న కవరు అనసూయ చేతిలో పెట్టాడు సోమశేఖరం. ఈ ఉత్తరం చదివమ్మా. అతనికి, ఈ ఇంటికి, నాకు అతనికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుస్తుంది. తప్పును ఒప్పుగా మార్చలేక ఆ రోజు నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఒకరికి న్యాయం చెయ్యాలని మరొకరికి అన్యాయం చేశాను. తప్పని తెలిసినా ఆ రోజు నాకు అంతకంటే మార్గం కనిపించలేదు. ఈ ఉత్తరం వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. అనుక్షణం అది నన్ను దహించి వేస్తోంది. ఇన్నాళ్లకు పాప పరిహారం చేసుకోమని ఆ భగవంతుడు ఓ దారి చూపించాడని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను నిశ్శబ్దంగా ఉండిపోతే ఇక ఎప్పటికీ నా ఆత్మకు శాంతి లభించకపోవచ్చు. ఈ ఉత్తరం చదివి నువ్వే ఓ నిర్ణయం తీసుకోమ్మా, నేను ఎదురుచూస్తూ ఉంటాను అంటూ సోమశేఖరం వెనక్కు తిరిగాడు. మావయ్య, ఆ అబ్బాయి పార్వతి కొడుకే కాదు అని అడిగింది అనసూయ. అనసూయ మాటలకు సోమశేఖరం మాట రానట్లు నిలబడిపోయాడు. ఈ విషయం అనసూయకు తెలిసి కూడా ఇంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతోంది? మావయ్య, శేఖరం వచ్చిన రోజు రాత్రి ఆ పెట్టెలో ఉన్న కాగితాలు తీసి చదవటం, మీరు బాధపడటం నేను చూశాను మావయ్య. మీరు లేనప్పుడు నేను ఆ ఉత్తరం చదివాను. శత్రువుకైనా న్యాయమే జరగాలని కోరుకునే మీ హృదయం ఈ విషయంలో ఎంత నలిగిపోతుందో తెలుసుకోలేనా? తప్పు చేసింది మీ అబ్బాయి అయితే మానసిక క్షోభ అనుభవించింది మీరు. మావయ్య, నాకు న్యాయం చేయటం కోసమే కదా ఆ రోజు మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు కూడా మీరు న్యాయమే చేయాలని ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. మామయ్య, మీ ఆలోచన కూడా నేను అర్థం చేసుకున్నాను. నేను శేఖరాన్ని నా కొడుకుగా అంగీకరించటానికి, అతను నన్ను తల్లిగా అంగీకరించడానికి కొంత సమయం పడుతుంది అంది. అనసూయ మాటలకు సోమశేఖరం మనసు శిరస్సు వంచి నమస్కరించింది. కొడుకు రాజారాం అన్న ఆఖరి మాట గుర్తొచ్చింది. అతని ఆఖరి కోరిక గుర్తొచ్చింది. చేసిన పాపాలెక్కడికి పోవు నాన్న. ఆ పాపం నన్ను క్యాన్సర్ రూపంలో ఇలా వెంటాడుతోంది. ఎప్పుడైనా పార్వతి వస్తే ఆమెను ఆదరించు నాన్న అని చెప్పాడు. సోమశేఖరం కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు గబగబా బయటకొచ్చాయి. తులసమ్మ రాసిన ఉత్తరం చేతిలో బరువుగా ఉన్నట్లు అనిపిస్తోంది. అయ్యగారికి నమస్కరించి తులసమ్మ రాయనది. అయ్యగారు, మీరు నిర్ణయం నాకే వదిలేశారు. మీ ఉప్పు తిన్న విశ్వాసంతో నేను నిర్ణయించుకున్నాను. అందుకే నేను నా కూతుర్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతానని చెప్పాను. ఇదంతా పార్వతికి తెలియనివ్వద్దన్నారని నేను చెప్పలేదు. పార్వతి పేరున మీరు రాసిన 2 ఎకరాల పొలం తాలూకు కాగితాలను, డబ్బును మీ మంచం పక్కనే ఉన్న డ్రాయర్ సరుగులో పెట్టాను. నేను 4 ఏళ్లలో పనులు చేసైనా దానికి పెళ్లి చేయగలను అనుకున్నాను. కానీ అయ్యగారు, నేనొకటి తలిస్తే ఆ దేవుడు ఒకటి తలిచాడు. నా నెత్తిన పిడుగు పడేశాడు అయ్యగారు. పార్వతి కడుపులో మీ ఇంటి వారసుడు పెరుగుతున్నాడు. ఆ విషయం మీకు చెప్పాలని వచ్చేసరికి మీ ఇంటి ముందు పెళ్లి పందిరి కనపడింది. పార్వతి కోసం మరో ఆడకూతురికి అన్యాయం చేయలేను. కొత్త కోడలు కనపడింది. మౌనంగా వచ్చేశాను. అప్పటికే పార్వతికి 5వ నెల. నాటు మందులు వాడించాను. కడుపు పోలేదు, కానీ దానికి మతిస్థిమితం తప్పింది. 2 ప్రాణాలను కాపాడుకోలేక అవస్థలు పడుతున్నాను. ఇదంతా నేను మిమ్మల్ని తప్పు పట్టాలని ఈ ఉత్తరం రాయటం లేదయ్యగారు. నన్ను, నా కూతుర్ని క్షమించండి. ఏ దారి లేక నేను, నా కూతురు ప్రాణాలు తీసుకోబోతూ ఉంటే కాపాడిన దేవుడు మీరు. మీ ఇంట్లో ఓ గది ఇచ్చి, పని ఇచ్చి, ఓ దారి చూపించారు. మీ రుణం మేమెప్పటికీ తీర్చుకోలేం అయ్యగారు. మీ ఇంటి వారసుడు ఏ ఇంటి వాసారాలో కళ్ళు తెరుస్తాడోననే చిన్న బాధ, అంతే అయ్యగారు. ఇట్లు తులసమ్మ. ఇంతలో శేఖరం తడుముకుంటూ రావటంతో ఇద్దరూ ఒకేసారి ఉలికిపడ్డారు. ఏం కావాలి శేఖరం? అడిగింది అనసూయ. దాహంగా ఉందమ్మా అన్నాడు. అనసూయ గర్భసంచిని తాకింది ఆ మాట. సోమశేఖరం నిశ్శబ్దంగా తన గదిలోకి నడిచి తన చేతిలో ఉన్న కవర్ చింపి కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు. ఇంకా ఈ ఉత్తరం ఎవ్వరూ చదవకూడదు అనుకున్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.